ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 4 బుధవారం. నేటి మన లేఖన పట్టణం 18వ కీర్తన 30 నుంచి 50 వచనాలు. నేటి ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం 18వ కీర్తన 31, 32 వచనాలు, అలాగే 46 వచనం. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. వ్యాఖ్యానాంశం: జీవము గల దేవుడు స్తోత్రార్హుడు. వ్యాఖ్యానాంశం: జీవము గల దేవుడు స్తోత్రార్హుడు. వ్యాఖ్యానం: మన ప్రభు అయిన యేసు తన దేవుని గురించిన జ్ఞానము మనకు అందించాలని ఆశించుచున్నాడు. ఎట్లనగా, దేవుని మార్గము పరిపూర్ణమైనది, ఆయన వాక్యము నిర్మలమైనది అని 18వ కీర్తన 30వ వచనంలో, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో కూడా చదువుతాం. ఈ కీర్తన మొదటి భాగంలో మన బాధలలో దేవునికి వేడుకోవాలని క్రీస్తు తన మాదిరిని బట్టి మనకు బోధించుచున్నాడు. మన నడవడిక విషయంలో, మనము ఎదుర్కొనే పోరాటముల విషయములలోనూ మనము దేవుని మీద ఆధారపడాలని క్రీస్తు మనకు నేర్పుచున్నాడు అని 33, 36 వచనాలు, 34, 35, 39 వచనాల్లో వరుసగా మనం ఈ సంగతులు చూస్తాం. ఉన్నత స్థలముల మీద నిలువబెట్టబడటం అంటే ఏమిటో మనకు అనుభవపూర్వకంగా తెలుసా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఈ సందర్భంలో చదవండి. ఎత్తైన ప్రదేశము నుండి మనము బహుదూరమునున్న దేశమును చూచి ఆనందించగలము అని యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం. ఈ కీర్తన చివరిలో మన ముందుంచబడుచున్న సంగతులను గురించి ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తన కుమారుని శత్రువులందరినీ నాశనం చేయబోవు భవిష్యత్ కాలానికి మన దృష్టి మళ్లించబడుచున్నది. ఆయన పాలన అరుణోదయం వలె ప్రారంభం అవటం దిగంతాలలో మనం చూడగలం. ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద అధిపతిగా ఉండబోచున్నాడు. అయితే అదే సమయంలో అన్య జనాంగముల మీద ఏలికగా ఉండబోచున్నాడు. ఒక ఇంగ్లీషు పాటలో రాయబడినట్లుగా, యెహోవా అభిషిక్తునికి జయము, కృంగిన వారిని లేవనెత్తడానికి, బంధింపబడిన వారిని విడిపించటానికి, అపరాధాన్ని తొలగించి న్యాయంగా పాలించడానికి ఆయన రాబోచున్నాడు. దేవుని మహిమార్థమై అన్య దేశాలు ఆయనను స్తుతించటం అవసరం గనుక ఆయన పాలనలో వారు ఆయనను స్తుతిస్తారు. కానీ అన్య జనాంగములలో నుండి పిలువబడిన మనము ఆయన నామ మహిమార్థమై ఆయనను కీర్తించే ధన్యత ఇప్పుడే కలిగి ఉన్నామని 18వ కీర్తన 40వ వచనంలోను, రోమాపత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో కూడా ప్రస్తావించబడింది. కాబట్టి ఆయనకు చెందవలసిన స్తోత్రములను ఆయనకు దూరం చేయకుండా ఉందుముగాక. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.